హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ ఆలూ కర్రీని తయారు చేసుకుందాం. ఈ కర్రీ అనేది మనకి పరోటా కానీ లేదంటే బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనము ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేసి షేర్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ముందుగా కావాల్సిన పదార్థాలను చూసుకుందాం. 3 టమాటోలు, ఒక 3 ఆలూస్ ఉడికించి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి 1 మీడియం సైజ్, సాల్ట్ తగిలినంత, మసాలా దినుసులు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా 3 టమాటోలని మనము మిక్సీ వేసేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆలూస్ని, వాటిని పొట్టు తీసేసేసి అవి స్లైసెస్ లాగా మీకు నచ్చిన స్లైసెస్ చేసేసుకోవచ్చు. నేనైతే మొత్తం అన్ని పొడువుగా కట్ చేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని స్లైసెస్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఇంట్లో ఉన్న వాటితోనే. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇది చూస్తూ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయిని పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. మనకి ఈ కర్రీకి అయితే ఆయిల్ చాలా ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఆయిల్లో అయితే మనం చేయలేము, ఎందుకంటే మసాలాన్ని మాడిపోతాయి. సో ఇక్కడ నేను 2-3 గంటల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి చిటిపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. మనం ఫస్టే కరివేపాకు వేసేసినాం అనుకో మొత్తం నూనె అంతా చిట్టుతుంది. సో ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకుంటే అంతగా మనకి ఆయిల్ అనేది చిట్లేదన్నమాట. 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఆనియన్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మనం ఆలూని బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్లైసెస్ అన్నీ కూడా వేసేసేసి ఒక 5 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ కుక్ అయిందనుకో మనకు కొంచెం బాగుంటుందన్నమాట. కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక పావు చెంచా పసుపు, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. మీ స్పైసీకి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనము టమోటాలని మొత్తం పేస్ట్ చేసి పెట్టాం కదా, అవి కూడా వేసేసేసుకొని బాగా కలుపుకొనేసి మసాలాలన్నీ బాగా కలిసిపోవాలన్నమాట. మొత్తం మసాలా అంతా ఆలూకి పట్టేయాలన్నమాట. మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని
ఇప్పుడు చివరిగా పచ్చిమిర్చి వేసేసుకొని మరోసారి కలిపేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియా పౌడరు, అది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైన తేలిపోయింది కదా. అలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోకూడదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు మసాలా అనేది కింద అడుగంటది అనమాట. మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఉడికిచ్చేసామంటే మొత్తం కిందంతా అడుగంటేస్తుంది, మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు, అలాగే మాడిపోతుంది అనమాట. సో ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లో కానీ, పలావ్ అన్నంలో కానీ, లేదా చపాతీ కానీ, పొరోటా కానీ, ఏదైనా ఏ దేంట్లోకైనా కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చాలామంది ఇష్టంగా తింటారు. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనము సింపుల్గా ఆలూ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. చూడండి చాలా టేస్టీగా ఉంది కదా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దీని ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.